వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే ఆసక్తికర చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఆ సంచలన నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 26 మంది అధికార ప్రతినిధుల కమిటీని రద్దు చేసి డిబేట్లకు సమావేశాలకు దూరంగా ఉండాలని హైకమాండ్ ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. మరి భారీ ప్రక్షాళన వెనుక పవన్ అసలు వ్యూహం ఏంటి? జెన్జీ ట్రెండ్ ను టార్గెట్ చేస్తూ ఆయన వేస్తున్న ఆ రహస్య అడుగులు ఎటు దారి తీస్తున్నాయి? ఆ ఉత్కంఠభరితమైన డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు ఎప్పుడూ వినూత్నంగానే ఉంటాయి. మారుతున్న కాలాన్ని ముందే పసిగట్టే ఆయన ఇప్పుడు పూర్తిగా పార్టీ ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా యువత ఆలోచన ధోరణి మారుతున్న తీరును పరిశీలిస్తూ జనసేనను అదే స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేవలం సాంప్రదాయ రాజకీయాలకు పరిమితం కాకుండా టెక్నాలజీని జోడించడమే ఆయన ప్రధాన లక్ష్యం. అనుభవానికి మించిన శక్తి యువత సొంతమనే నానుడిని నిజం చేస్తూ సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గడ్డి మేపేవాడికి కూడా గుణపాఠం నేర్పే మేధస్సు యువతలో ఉంటుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుత రాజకీయ శైలిని పూర్తిగా మార్చి ఆధునిక పద్ధతిలో యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే క్రమంలో కీలక పదవుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రాబోయే కాలంలో రాజకీయ దిశను మార్చేలా సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యువతరానికి పెద్దపీట వేయడమే ధ్యేయంగా అడుగులు పడుతున్నాయి. సోషల్ మీడియా హవా నడుస్తున్న ఈ రోజుల్లో దానికి తగ్గట్టుగానే పార్టీ వాయిస్ వినిపించాలని పవన్ భావిస్తున్నారు. పాత పద్ధతులకు తిలకం దిద్ది కొత్త పోకడలకు స్వాగతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పార్టీ సంస్థాగత అంశాలపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రతి నిర్ణయంలోనూ స్పష్టత ఉండేలా చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేలా ఈ చర్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 మంది అధికార ప్రతినిధుల కమిటీని రద్దు చేస్తూ జనసేన హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన నియామకాలు పూర్తయ్యే వరకు ఎవరు డిబేట్ల లేదా మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాట్లాడే ముందు పరకాయ ప్రవేశం లాంటి జాగ్రత్తలు లేకపోతే ఇబ్బందులు వస్తాయని గ్రహించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడకుండా పార్టీ ఒకే గొంతుకతో మాట్లాడేలా చేయడానికి ఈ ప్రక్షాళన అత్యంత అవసరమైంది. కొత్త కమిటీల కూర్పుపై అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎంపికలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. ఏ కాలానికి తగినట్టు ఆ కాలపు నడక ఉండాలన్న సామెతను తలపించేలా ఈ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని నడిపించే నాయకులు ప్రజల నాడిని అర్థం చేసుకునేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అనవసర వివాదాలకు తావు లేకుండా సమర్థులైన వారికి మాత్రమే బాధ్యతలు అప్పగించాలనే పట్టుదలతో ఉన్నారు. మీడియా ముందు పార్టీ విధానాలను సమర్థవంతంగా వినిపించగల గళాల కోసం అన్వేషణ సాగుతోంది. పాత వారిని పక్కన పెట్టడం కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం తాలూకా అసలు ఉద్దేశం. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూనే పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పులకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఈ మార్పులు పార్టీలో నూతన జోష్ని నింపుతాయని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలను జెన్జీ తరం తమ చేతుల్లోకి తీసుకుంటుంది. డిజిటల్ యుగంలో పుట్టి పెరిగిన ఈ తరానికి సాంకేతికపై పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే జనసేనను కూడా అదే స్థాయిలో ఆధునీకరించాలని పవన్ కళ్యాణ్ ఆశపడుతున్నారు. చదువుకున్న యువత, ఐటీ రంగ నిపుణులు రాజకీయాల్లోకి రావాలని ఆయన బలంగా ఆకాంక్షిస్తున్నారు. చదువుకున్నవాడు గుడికెళ్లి మొక్కితే కర్మ పోతుందా అన్నట్లుగా కేవలం డిగ్రీలకే కాకుండా సామాజిక స్పృహ ఉన్న యువత నాయకత్వ స్థానాల్లో ఉండాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లే సత్తా ఈ తరానికి మాత్రమే ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. కేవలం నినాదాలు చేయడం కాకుండా సమస్యలపై శాస్త్రీయంగా పోరాడే తత్వమున్న యువతను ప్రోత్సహిస్తున్నారు. విద్యాధీకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి మరింత మేధో సంపత్తి అందుబాటులోకి వస్తుంది. నేటి యువత కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ దిశగా పార్టీ నియమావళిలోనూ అవసరమైన మార్పులు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టెక్నాలజీని రాజకీయాలతో మమేకం చేసి సరికొత్త ప్రచార శైలిని తెచ్చే ఆలోచనలో ఉన్నారు. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో యువత దూకుడు కలగలిపి పనిచేసేలా నిర్ణయం తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పార్టీని కింద స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు పవన్ కళ్యాణ్ సమూల మార్పులు చేపట్టారు. అన్ని సామాజిక వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అందరినీ కలుపుకొని పోయేలా వ్యూహం రచిస్తున్నారు. సామాజిక సమతుల్యతను కాపాడుకుంటూనే సమర్థులకు పీఠం వేయాలనేదే ఆయన ప్రధాన ఉద్దేశం. అందరినీ సమానంగా చూడటమే నిజమైన నాయకత్వ లక్షణమని ఆయన ఆచరించి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు జిల్లాల కమిటీలను రద్దు చేసి క్షేత్రస్థాయి క్యాడర్కి బాధ్యతలు అప్పగించారు. ఈ అనుభవంతోనే ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీల ప్రక్షాళనను శ్రీకారం చుట్టారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్లు కాకుండా ప్రతి దశలోనూ క్యాడర్కు అండగా నిలవాలనేదే ఆయన విధానం. కులాలకు అతీతంగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పదవుల కేటాయింపు ఉంటుందని స్పష్టమవుతుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకే రకమైన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ప్రజా సమస్యలపై పోరాడడంలోనూ ఈ కమిటీలు కీలకం కానున్నాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో ఈ మార్పులు ఎంతగానో సహాయపడతాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా త్వరలోనే కొత్త కమిటీల జాబితా విడుదల కానుంది. వచ్చే నెలలో జనసేన నూతన కమిటీలను ప్రకటించే అవకాశం ఉండటంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎవరికి ఏ బాధ్యతలు దక్కుతాయనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత తయారవుతున్న ఈ జాబితాలో నిజమైన కష్టపడే వారికే గుర్తింపు దక్కనుంది. వెనుకబడిన వర్గాలు, యువత, విద్యార్థికులకు అత్యధిక ప్రాధాన్యం లభించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి తగిన విద్యా అర్హత ఉందో వారికే ఆ శాఖ కేటాయించే విధానంగా కసరత్తుగా జరుగుతుంది. గోరు చుట్టు మీద రోకలి పోటులా పాత సమస్యలు పునరావృతం కాకుండా పక్కాగా అడుగులు వేస్తున్నారు. సమర్థులైన నాయకులతో పార్టీ క్యాడర్ను సమన్వయం చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిరంతరం ప్రజల్లో ఉండే వారికే రాబోయే రోజుల్లో పట్టం కట్టాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కేవలం పదవుల కోసమే కాకుండా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వారినే ఎంపిక చేస్తున్నారు. కొత్త కమిటీల రాకతో జనసేన స్వరూపం పూర్తిగా మారిపోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే జరిగిన ప్రక్షాళన మంచి ఫలితాన్నిచ్చిందని పార్టీ భావిస్తోంది. అదే ఊపును రాష్ట్ర స్థాయి కమిటీల నియామకంలోనూ కొనసాగించాలని చూస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ కొత్త యంత్రాంగం పనిచేస్తుందని, ప్రతి కార్యకర్తల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా ఈ కొత్త నియామకాలు ఉండబోతున్నాయి. భవిష్యత్తులో జనసేన పోరాట పటిమను మరింత పెంచేలా జెన్జీ తరహా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వినూత్న రీతిలో ప్రజల గొంతుకగా నిలవడమే ఈ ప్రక్షాళన అసలు పరమార్థం. సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే యువతకు పార్టీలో పెద్దపీట వేయడం ద్వారా భవిష్యత్తు నాయకులను తయారు చేస్తున్నారు. కంచె చేను మేసినట్లు కాకుండా పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ ప్రజాక్షేత్రంలో నిలబడే వారికే ప్రాధాన్యం ఉంటుంది. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి తగినట్లుగా స్పందించే నేర్పు నేటి తరానికి ఉంది. ఆ శక్తిని జనసేన విజయాల కోసం సద్వినియోగం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ప్రత్యక్ష ఆందోళనకు కూడా యువతను సన్నద్ధం చేస్తున్నారు. విద్యాధికులు, మేధావులు, ఐటీ నిపుణులు రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తును మార్చాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ మార్పులన్నీ పార్టీని ఒక సరికొత్త శిఖరానికి చేర్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలు కేవలం పార్టీ ప్రక్షాళనకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్ రాజకీయాల స్వరూపాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి. సాంప్రదాయ రాజకీయ శైలిని పక్కన పెట్టి జెన్జీ ఆలోచనలకు పట్టం కట్టాలనే ఆయన నిర్ణయం జనసేనను ఒక శక్తివంతమైన వేదికగా నిలుపుతుంది. విద్యాధికులు, ఐటీ నిపుణులు, నూతన యువత రాజకీయాల్లోకి వచ్చేలా మార్గం సుగమం చేయడం ద్వారా సమాజంలో సరికొత్త చైతన్యం వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే వెలువడుతున్న కొత్త కమిటీల నియామకాలు పార్టీకి ఎలాంటి ఊపినిస్తాయో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వ్యూహం ఎంతటి విజయాన్ని ఇస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ అడుగులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రకు తెరలేపుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.